ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీపీఎస్సీ ద్వారా ఎంపీడీఓ ప్రత్యక్ష నియామకాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఎంపీడీఓ, డీఎల్పీఓలను సింగిల్ కేడర్గా మార్పు చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులపై నిర్ణయం తీసుకుంది. డీడీఓ, డీపీఓ, డిప్యూటీ సీఈఓలకు సంబంధించి 3వ వంతు ఖాళీలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయడంతో పాటు మిగిలిన పోస్టులకు ప్రమోషన్ల ద్వారా ఫిల్ చేయాలని గైడ్లైన్స్ జారీ చేసింది. ఇక జడ్పీ సీఈఓలుగా 50% ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉంది. కాబట్టి ఐఏఎస్లు లేని దగ్గర ప్రమోషన్ల ద్వారా జడ్పీ సీఈఓలుగా భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అనుమతిస్తూ రూపుదిద్దుకున్న చట్ట సవరణ బిల్లుపై మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక కుప్పంలో డిజిటల్ సర్వే సెంటర్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు, రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజీకి ఫ్రీగా భూమి కేటాయించాలని ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పాత రైల్వే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక లిక్కర్ షాపుల్లో సొంటి కులాలకు 4 షాపులు కేటాయించాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఏపీ టూరిజం పాలసీ 2024-29కి ఆమోద ముద్ర పడింది. పీపీపీ పద్ధతిలో పర్యాటక ప్రాజెక్టులను ప్రపంచ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని మంత్రి మండలి డిసైడ్ చేసింది.